కీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు దుర్గామాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి దుర్గాదేవి దర్శనార్థం క్యూ లైన్లలో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. నేడు దుర్గాదేవి దర్శనార్థం 1,00,000 మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తుల రద్దీపై ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం కొంత కిటకిటలాడుతూ ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు క్యూ లైన్లు కాస్త ఖాళీగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. నిన్న సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దాదాపు 2.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నాయి. అయితే లోకకంఠుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దుర్గతులు నివారించే పరాశక్తి దుర్గాదేవి పంచ ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిదిగా దుర్గా రూపాన్ని చెప్తూ ఉంటారు. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాతగా కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్జిస్తే శత్రుపీడనం తొలగిపోతోంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనే నమ్మకంతో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా దాదాపుగా కిటకిటలాడుతున్న పరిస్థితే ఉంది. అయితే క్యూ లైన్స్ అంతా కూడా కాస్త ఫ్రీగా ఉన్నాయనే చెప్పాలి. నిన్న దాదాపుగా ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. కంపార్ట్మెంట్లను 36 కంపార్ట్మెంట్లను పెట్టి అమ్మవారి దర్శనానికి భక్తుల్ని పంపించారు. ఇక క్యూ లైన్స్లో ఎంటర్ అయ్యేటప్పుడే భక్తుల దగ్గర నుంచి చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేలాగా చిన్నపిల్లలకి సంబంధించి వారి ఫోన్ నెంబర్స్ తీసుకుని ఒక ట్యాగ్ని ఇస్తున్నారు. ఆ ట్యాగ్ని స్కాన్ చేసినట్లయితే పిల్లలు ఒకవేళ తప్పిపోయినట్లయితే వారి వివరాలు, అందులో వారి తల్లిదండ్రుల వివరాలను నమోదు చేస్తున్న పరిస్థితి. ఇక క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల కోసం దాదాపుగా మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే ఇతర సదుపాయాలు, మెడికల్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా కల్పిస్తున్నారు. ఈ 8 రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అమ్మవారి భక్తులకు దర్శనం చేసుకుని వెళ్ళేలాగా అయితే ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇక ఆలయం ప్రాంగణంలో అంటే దసరా నిన్న అతి కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి. సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు నిన్న మొన్న అర్ధరాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి దర్శనాలు ప్రారంభమైతే 11 గంటల నుంచే క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 10 గంటల తర్వాత క్యూ లైన్లోకి ఆపివేసి 11 గంటలకి దర్శనం నిలిపివేస్తారు. 11 గంటలకి అమ్మవారి అలంకరణ చేయించేస్తారు. అయితే నిన్న మాత్రం సరస్వతి అలంకారంలో రాత్రి 1 గంట వరకు కూడా అమ్మవారి దర్శనం కల్పించారు. తర్వాత అమ్మవారి అలంకారం చేయించేసి మళ్ళీ 4 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తుల సంఖ్య ఇక ఈ రోజు నుంచి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 లక్షల మంది దసరా రోజు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారని భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక తెప్పోత్సవ కార్యక్రమం ఆఖరి కీలక ఘట్టంగా చెప్పుకుంటాం. ఆఖరి కీలకమైన ఘట్టమైనటువంటి తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఆలయ అధికారులు చేపడుతూ ఉన్నారు. అయితే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ విహారం ఉండే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే అమ్మవారి చల్లని చూపు వల్ల కృష్ణమ్మ కాస్త శాంతించినట్లయితే నది విహారం కూడా ఉంటుంది. లేదంటే శాస్త్రోక్తంగా హంసవాహనం పైన జరగాల్సినటువంటి పూజలన్నీ చేపట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే పూజాది కార్యక్రమాల తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం దుర్గాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు భక్తులు ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా దాదాపు 3 లక్షల మంది అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్నటి వరకు మొత్తంగా 10 లక్షల మంది అమ్మవారి దర్శనం ఈ 9 రోజుల్లో చేసుకున్నట్లుగా ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న నేపథ్యంలో
ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతోటి ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా జై భవానీ జై జై భవానీ నామస్మరణతో మారుమ్రోగుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.